క్షమించలేని హృదయము గత జీవితాన్ని ఇంకా నువ్వు పట్టుకొని ఉండటం బట్టి మన జీవితంలో ఆశీర్వాదం ఉండట్లేదు. క్షమించలేని హృదయం ఇది మీకు తెలియని టాపిక్ కాదు, మీకు అందరికీ బాగా తెలిసిన టాపిక్. కానీ ఇంకను మనకు అది చాలా కష్టమైన పనిలా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, మీ దీవెనికి పెద్ద అడ్డుబండగా మారింది క్షమించలేని హృదయం. యోసేపు అంతగా దీవించబడటానికి కారణము, అంత ద్రోహము చేసిన తన అన్నల్ని ఏమాత్రం తృణీకరించలేదు. ఇంకా ఘనంగా చూసుకున్నాడు, చక్కగా చూసుకున్నాడు, గౌరవించాడు, తండ్రిని గౌరవించాడు. ఒక అథ్లీట్, ఒక రన్నింగ్ రేస్లో రన్నర్, షీ లాస్ట్ 1 రేస్. ఆ రేసు పోగొట్టుకున్న దాన్ని బట్టి 4 సంవత్సరాలు ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుందంట. ఆల్వేస్ హోల్డింగ్ ఆన్ టు ద పాస్ట్. 4 సంవత్సరాలు ఇంకా జీవితంలో ఏం ముందుకు వెళ్ళట్లే. అది ఓడిపోయాను, ఎంత అవమానకరం, అది ఓడిపోయాను, అంత అవమానకరం అని ఆ 4 సంవత్సరాలు దాన్ని బట్టి కూర్చుందంట. ఆ జీవితంలో ముందుకు వెళ్ళలేదంట. రెండోసారి 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రయత్నించిందంట. మళ్ళీ ప్రయత్నించినప్పుడు మళ్ళీ 2nd ప్లేస్ వచ్చింది. Then she realized, instead of focusing my time to learn better and do better and excel in what I'm supposed to do, I was sitting there and I was thinking about how I lost my last one. And that is why I have failed again. Do not dwell on the past. గతంలో మనం అందరం తప్పులు చేసిన వారమే, కానీ చేశాను అని అపరాధ భావం ఉందా? ఒకవేళ మీ పట్ల మీకు ఉండదేమో, కానీ మీ పక్కనున్న వారు మీకు ద్రోహం చేసినట్లయితే చేసావు కదా, ఎంత ద్రోహం చేస్తావు, ఎన్ని మాటలు అన్నావు, ఎంత నొప్పి కలిగించావు. అది 1 year కాదు, 2 years కాదు, ఎన్ని సంవత్సరాలనే దాని గురించే మాట్లాడుతున్నారు. చూడండి, దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ బ్లాకేజ్, బ్యారియర్ టు యువర్ బ్లెస్సింగ్. ఈరోజు లెట్ గో, వదులుకోండి, వదిలిపెట్టండి, విడిచిపెట్టండి. దేవుని నూతన వాత్సల్యత పొందుకుంటున్న వారు, అనుభవిస్తున్న వారు ఉన్నట్లయితే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారండి. దేవుడు ఎప్పుడు కూడా మన పాపాలను ఎత్తి చూపించి ప్రతిరోజు చేసావు కదా అని చెప్పని దేవుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుండి కూడా. ఎస్, హీ హ్యాస్ హర్ట్ యూ, ఎస్ షీ హ్యాస్ హర్ట్ యూ, ఎస్ పీపుల్ హ్యావ్ హర్ట్ యూ, బట్ లెట్ గో. డోంట్ కీప్ ఆన్ మెడిటేటింగ్ ఏం చేస్తారని. అది చేసినంత కాలము మీ జీవితంలో శాపమే ఉంటుందండి. ఎంతోమంది కుటుంబాలు అదే చూస్తాను. వాళ్ళ తల్లిదండ్రుల పైన ఎన్ని సంవత్సరాలైనా ఇంకా వారిపైన ఏడుస్తూ ఉంటారు, వారిపైనే చాడీలు చెప్తా ఉంటారు, తిట్టుకుంటారు. మాకొద్దు, మాకు సంబంధం లేదు వాళ్ళు మాకేం చేస్తారు, మా తోబుట్టులు ఇట్లా, మా ఇన్లాస్ ఇట్లా అని అందరి పైన ఒక్కని విడిచిపెట్టారు. అందరూ తప్పే, వీరు మాత్రము విక్టమ్. అంటే అందరూ మమ్మల్ని బాధ పెట్టారు, మేము మాత్రం. కానీ వారి జీవితంలో ఎటువంటి ఎదుగుదల, ఎటువంటి ఆశీర్వాదము, అసలు సంతోషమే కనపడదు వారి జీవితాల్లో. దెన్ ఐ అండర్స్టూడ్ వై. బిటర్నెస్, చేదైన హృదయం నిజంగా పట్టి పెట్టేస్తుంది, ఆశీర్వాదము రానివ్వకుండా చేస్తుంది. ఈరోజు వదులుకొని, దులిపేసుకొని, పర్వాలేదులే, మళ్ళీ క్షమిద్దాం, మళ్ళీ అవకాశం ఇద్దాం అన్న హృదయం కలిగి ఉన్నారా?